రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటిదార్పై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. మైదానంలోనే రజత్ పాటిదార్ కెప్టెన్సీని తప్పుపడుతూ గట్టిగా అరిచేశాడు. బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో రజత్ పాటిదార్ సరైన ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేయడం లేదని కోహ్లీ అరిచేశాడు. అతని సలహాలను పట్టించుకోకుండా ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేసి ఓటమికి కారణమయ్యాడని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ స్వల్ప లక్ష్యమే నమోదు చేసిన బౌలర్లు శుభారంభం అందించడం, పిచ్ స్లోగా ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 14 ఓవర్లలో 99 పరుగులే చేసింది. ఢిల్లీ విజయానికి చివరి 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉండగా హేజల్వుడ్ వేసిన 15వ ఓవర్లో కేఎల్ రాహుల్ 22 పరుగులు బాధేశాడు. దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ ఓవర్ తర్వాత కోహ్లీ రజత్ పాటిదార్పై గట్టిగా అరిచాడు. ఇదేం ఫీల్డ్ సెటప్ అని మండిపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర టీం మెంటర్ దినేష్ కార్తిక్తో కూడా రజత్ పాటిదార్ కెప్టెన్సీ తప్పిదాలను ప్రస్తావించాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ బౌలర్లు ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగ్గా లేదన్నట్లు అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా కెప్టెన్ రజత్ పాటిదార్ నిర్ణయంపై అసంతృప్తితోనే కోహ్లీ ఇలా చేశాడని కమెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన సమయంలో హిందీ కమెంటరీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కోహ్లీ నిజానికి కెప్టెన్ రజత్ పాటిదార్తో మాట్లాడాల్సిందంటూ సలహా ఇచ్చాడు. పైగా ఈ మ్యాచ్లో పాటిదార్ కేఎల్ రాహుల్ క్యాచ్ను డ్రాప్ చేసి పెద్ద పొరపాటు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉండుంటే ఆర్సీబీ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉండే. దయాల్ వేసిన ఓవర్లో రెండో బంతిని కేఎల్ రాహుల్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా పాటిదార్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ను క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. డ్రైవ్ చేసి బాల్ను అందుకునే ప్రయత్నం చేయగా బాల్ చేతిలో పడి మిస్ అయింది. ఈ అవకాశాన్ని కేఎల్ రాహుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు కోహ్లీ రియాక్షన్ వైరల్గా మారింది. మొత్తం మీద కోహ్లీ మద్దతుతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రజత్ పాటిదార్ అతన్నే పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రజత్ పాటిదార్ కెప్టెన్సీపై వేటు వేస్తారా అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టులో విభేదాలు బయటపడ్డాయని కమెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం